శతాబ్ద కాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనం విశాఖ నగరంలోని పాత బస్తీలో గల పూర్ణ మార్కెట్. నగర చరిత్రతో పాటు ఎదిగిన వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ఇలా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ మార్కెట్ ఆధునీకరణ మాత్రం కలగానే మిగిలిపోయింది. బ్రిటిష్ పాలకుల కాలంలో ప్రారంభమైన ఈ మార్కెట్కి సుమారుగా 110 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో వ్యవసాయ ఉత్పత్తులకు హోల్సేల్ కేంద్రంగా పనిచేసేది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రైతులు తమ పంటలను ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించేవారు. కాలక్రమేణా నగరం విస్తరించడంతో పూర్ణ మార్కెట్ కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. విశాఖ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, పూజా సామాగ్రి వంటి నిత్యావసరాల కోసం ప్రత్యేక దుకాణాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. మార్కెట్ ఆధునీకరణ ప్రతిపాదనలు మాత్రం అమలుకి నోచుకోవడం లేదు. రోడ్డు మీద తోపుడు బండ్లు కారణంగా ట్రాఫిక్ రద్దీ, పారిశుద్ధ్య సమస్యలు, అగ్ని ప్రమాదాలు వంటి సవాళ్లు ఎదురైనా పూర్ణ మార్కెట్ ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. నేటికి విశాఖ నగరానికి ప్రధాన నిత్యావసరాల సరఫరా కేంద్రంగా కొనసాగుతూ నగర ప్రజలతో అనుబంధం కొనసాగిస్తోంది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 15 దుకాణాలు కాలిపోయి 50 లక్షల ఆస్తి నష్టం జరగడం తెలిసిందే. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు కాలిపోయిన దుకాణాలు పరిశీలించారు. ఇటీవల మీడియా సమావేశంలో 120 కోట్లతో పూర్ణ మార్కెట్ ఆధునీకరిస్తామని ఎమ్మెల్యే చేసిన ప్రకటన ఎప్పుడు నిజమవుతుందో చూడాలి మరి. మార్కెట్లో 600 వరకు దుకాణాలు ఉన్నాయి. ఆశీల వేలం ద్వారా జీవీఎంసీ జోన్ 4 పరిధిలో ఏటా 81.10 లక్షల ఆదాయం వస్తుంది. ఇక్కడ చివరిసారిగా వైసీపీ మేయర్ హరివెంకట కుమారి హయాంలో 19 లక్షలతో మౌలిక వసతులు కల్పించారు. ఇక్కడ దుకాణాల మధ్య తగినంత ఖాళీ లేక వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. విశాఖ దక్షిణంలో ఒక్క రైతు బజారు లేకపోవడంతో స్థానిక ప్రజలు కూరగాయల కోసం ఇక్కడికే వస్తారు. చుట్టుపక్కల షాపింగ్ మాల్స్ రాకతో ఇక్కడ బిజినెస్ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ మార్కెట్ కి ఆధునీకరణ ఎప్పుడు తలపెట్టినా ఏదో గండం వెంటాడుతుందని వ్యాపారస్తులు అంటున్నారు. ఈసారైనా ఈ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే. మనం ప్రస్తుతం విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో గల పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్నాం. జీవీఎంసీ జోన్ 4 లోని 35వ వార్డు పూర్ణ మార్కెట్ ఇది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా ఎన్ని ప్రభుత్వాలు మన ఈ మార్కెట్ ఆధునీకరణ ప్రతిపాదన మాత్రం మోక్షం కలగట్లేదు. ఇటీవల ఒక అగ్ని ప్రమాదం జరిగి ఇక్కడ 15 షాపులు కాలిపోయి 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈ షాపులు అయితే చూడటం జరిగింది. పూర్ణ మార్కెట్ ఆధునీకరణ జరిగితే ఇక్కడ అగ్ని ప్రమాదాలు, ట్రాఫిక్, అలాగా పారిశుద్ధ్య సమస్యలకు చాలా వరకు చెక్ పెట్టవచ్చని అనుకుంటున్నారు. రీసెంట్ గా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించడం మన అందరికీ తెలిసిందే. 120 కోట్ల రూపాయలతో విశాఖ పూర్ణ మార్కెట్ ఆధునీకరణ చేస్తామని ప్రకటించారు. మరి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో తీరాన్ని కలగా ఉన్న విశాఖ వరకు పూర్ణ మార్కెట్ ఆధునీకరణ అనేది ఎప్పటి మోక్షం కలుగుతుంది అనేది విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలు కాకుండా విశాఖ నగర ప్రజలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.